ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు కూడా అటెండ్ అయ్యేందుకు వస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఏడాదిలో రేవంత్ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యేది లేనిది ఇవాళ భేటీలో తేలనుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రేనా, రేపటి నుంచి జరిగేటువంటి శీతాకాల బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అంతా ముమ్మర ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ కూడా రిలీజ్ అయింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కూడా మరి కాసేపట్లో ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఇప్పటికే సమావేశం ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా సభలో అనుసరించాల్సిన విధానంతో పాటు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు మనం చూస్తున్నాం, దాదాపు 12 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు అవలంబిస్తున్నటువంటి విధానాలు, ముఖ్యంగా ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని ఏ రకంగా చేస్తోంది, ముఖ్యంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం కావచ్చు, 6 గ్యారెంటీలు దాంట్లో కొంత డొల్లతనం కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్ల రూపాయలు ఏ రకంగా ఖర్చు పెడతారని చెప్పడం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ తల్లి నమూనాపై ఎందుకు మళ్ళీ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది అనే విషయంగానే కావచ్చు, ఇట్లా అన్ని అంశాలు కూడా కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కంటిన్యూ అవుతుంది. దీంట్లో చాలా అంశాలు కూడా ఇది కాక ఇంకా మరిన్ని అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా శాసన మండలిలో కూడా కాంగ్రెస్ కు బలం పెద్దగా లేకపోవడం, బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీల సంఖ్య ఎక్కువ నేపథ్యంలో ప్రధానంగా మసూద్ అన్సారీ అక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నారు, అక్కడ విపక్ష నేతగా. అక్కడ ఆయనకు అనుసరించాల్సిన విధానం మీద కూడా కేసీఆర్ ఆయనకు చెప్తారు. అదే సమయంలో అసెంబ్లీలో ప్రధానంగా కేటీఆర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, హరీష్ రావు సీనియర్ నేతగా ఉన్నారు. వాళ్ళతో పాటు ముఖ్య నేతలకు అందరికి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చాలా అంశాలు, రైతులకు ఏ రకంగా ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టారు అన్నటువంటి విషయం మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ రకంగా చెప్పాడో, ముఖ్యంగా 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు కూడా ఇచ్చారు. ఆ 420 హామీల్లో ఒక్కడు కూడా ఇంతవరకు స్టార్టే కాలేదు అన్నటువంటి విషయం మీద కూడా చర్చిస్తున్నారు. ప్రధానంగా 6 గ్యారెంటీలో కేవలం గ్యాస్ సిలిండర్ కూడా కొద్ది మందికే వస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా 200 యూనిట్లకు సంబంధించి, గృహానికి సంబంధించి అది కూడా ఎక్కువ చాలా మందికి రావట్లేదు అనే విషయాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేశారు. ఆ 2 లక్షల రూపాయలు అనేది చాలా మందికి రాలేదనేది కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పలు సందర్భాల్లో చెప్తుంది. ఏకంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కూడా రావట్లేదని కూడా కొన్ని ఆధారాలతో ఇప్పటికే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా అన్ని అంశాలు దీంట్లో కేసీఆర్ అధ్యక్షతన మాట్లాడుతున్నట్టు సమావేశంలో చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ ఎల్సీ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత మండలి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎలా అనుసరించాలనే దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ గా జరగబోతున్న నేపథ్యం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి పదే కేసీఆర్ రావాలి, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఆయన ఎందుకు సభకు రావట్లేదని చెప్తున్న నేపథ్యంలో సభకు వచ్చే విషయం కూడా ఆయన ఎమ్మెల్యేలకు చెప్పుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే మొత్తానికి అన్ని రోజులు రాకపోయినప్పటికీ కూడా కేవలం కొద్ది రోజులు మాత్రం ఆయన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అది 1 రోజా 2 రోజులు అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అయితే అస్త్రాలు పండుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి. నరేందర్, ముఖ్యంగా ఈ భేటీలో ఎవరెవరు ప్రధానంగా పాల్గొంటున్నారు, ఎలాంటి విషయాలపై చర్చించబోతున్నారు? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు ఇప్పటికే హరీష్ రావు కాసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడి నుంచి నేరుగా అక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా మొత్తం 38 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది 10 మంది వెళ్ళిపోయిన నేపథ్యంలో 28 మంది మాత్రమే ఈ రోజు హాజరవుతారు. కేసీఆర్ తో సహా 28 మంది మాత్రమే అసెంబ్లీలో వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్య. వాళ్ళందరూ కూడా హాజరవుతారు. హాజరై మొత్తం అన్ని అంశాల మీద మాట్లాడతారు. ఎవరెవరు ఏమేమి మాట్లాడాలి, సభలో ఏ రోజు మాట్లాడాలి, ఏ అంశాల మీద మాట్లాడాలి, ప్రశ్నోత్తరాలు కావచ్చు, లేదంటే వాయిదా తీర్మానాలలో ఎలాంటి అంశాలు చేసుకోవాలి, ఇట్లా అన్ని అంశాలు కూడా కేసీఆర్ వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. అయితే మాజీ సీఎం కేసీఆర్ మొదటి రోజు 9వ తేదీ రేపు వస్తారా, లేదంటే మొదటి రోజు అయినా వస్తారా అనేది కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. ఏడాదిగా కేవలం
ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే ఒకసారి వచ్చారు తప్ప మిగతా రోజులు ఎక్కడ కూడా రాలేదు. కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పదే పదే డిమాండ్ చేస్తున్నట్టుగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మొదటి రోజే వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తారా, లేదంటే మొత్తానికి ఈ సమావేశానికి డుమ్మా కొడతారని కూడా అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు సభా వేదికగా గట్టిగానే మాట్లాడే అవకాశం ఉంటుంది. చేసినటువంటి అభివృద్ధి మీద ఏమేమి చేయలేదో, ఏమేమి హామీలు మర్చిపోయిందో అనే అంశం మీద బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా ఖచ్చితంగా సభను ఉపయోగించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన అంటే బీఆర్ఎస్ ప్రధాన నేతలు ఏమంటున్నారు, అంటే కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారా, లేకపోతే ఏంటి దీని మీద ఏంటి అప్డేట్స్? మనకున్న సమాచారం ప్రకారం రాకపోవచ్చు అనే అదే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమావేశాల్లో ఆయన వచ్చి మాట్లాడేది ఏముంది, మేము మాట్లాడుతున్నాం కదా అనేది హరీష్ రావుతో పాటు కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. అంటే ప్రజెంట్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయనేది బీఆర్ఎస్ ఉంది. ఎందుకంటే కేసీఆర్ మౌనం వెనుక చాలా ఉంటుంది. ఖచ్చితంగా ఆయన అక్కడ ఉన్నా కూడా చాలా మా అందరినీ ముందుకు నడిపించేది ఆయనే కాబట్టి ఖచ్చితంగా అస్త్రాలు రెడీ చేసుకుంటున్నారు అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఆయన ప్రతిరోజు చెప్పేటువంటి గైడ్లైన్స్ లో భాగంగానే మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నాము. ఆయన అసెంబ్లీకి వచ్చినా బయట ఉన్నా కూడా ఖచ్చితంగా మా అందరికి గైడ్ చేస్తారు. రాష్ట్రపతి ప్రతి ఒక్క నిరసన కార్యక్రమం ఆయన సూచన మేరకే జరుగుతుంది కాబట్టి అసెంబ్లీకి వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదు అనేటువంటి విషయం మీద వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఏ రోజు ఎప్పుడు వచ్చేది కేసీఆర్ స్వయంగా చెప్తారు అనే విషయం నేతలు చెప్తున్నారు. మేబీ రేపు రాకపోవచ్చు అనేది కూడా పార్టీ వర్గాల సమాచారం. ఓకే నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.